వెల్కమ్ టు ఎస్&ఎస్ ట్యుటోరియల్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం సర్కిల్స్లో ఉన్న ఇన్స్క్రైబ్డ్ యాంగిల్ థియరం గురించి, అసలు ఇన్స్క్రైబ్డ్ యాంగిల్ అంటే ఏంటి, దాన్ని ఎలా మనం ఐడెంటిఫై చేయాలి, ఇంకా ఈ థియరంని మనం ప్రాబ్లమ్స్లో ఎలా అప్లై చేయాలి అనే విషయాల్ని చాలా క్లియర్గా ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. ఇంకా ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ చూశాక మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా ఉపయోగపడుతుంది అనుకుంటే ఎవరికైనా షేర్ చేయండి. సో లెట్ us గెట్ into the వీడియో. వాట్ ఈజ్ ద ఇన్స్క్రైబ్డ్ యాంగిల్? ఇన్స్క్రైబ్డ్ యాంగిల్ అంటే ఏంటి, దాని డెఫినేషన్ ఒకసారి చూద్దాం. An inscribed angle is an angle whose vertex lies on a circle and its two sides are chords of the same circle. దీన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇందులో ఏమంటున్నారంటే ఇదొక an inscribed angle is an angle whose vertex lies on a circle. అంటే ఇది ఒక యాంగిల్ ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే సర్కిల్ మీద వర్టెక్స్ ఉంటుంది. వర్టెక్స్ అంటే ఏంటి? 2 or more లైన్స్ ఒకే పాయింట్ దగ్గర ఉంటే దాన్ని వర్టెక్స్ అని అంటాం. దీనికి కామన్గా ఉంది కదా, ఇదే వర్టెక్స్. ఈ వర్టెక్స్ దగ్గర ఇక్కడ గ్యాప్ చూస్తే ఇక్కడ బీటా అనే ఒక యాంగిల్ ఫామ్ అయింది. ఇదే ఇన్స్క్రైబ్డ్ యాంగిల్ అంటారు. అండ్ ఇట్స్ 2 సైడ్స్ ఆర్ కార్డ్స్ ఆఫ్ ద సేమ్ సర్కిల్. అంటే దీనికి 2 సైడ్స్ ఉన్నాయి కదా, ఈ సైడ్స్ని మనం కార్డ్స్ అంటాం. కార్డ్ అంటే ఏంటి? సర్కిల్ని కట్ చేసే ఒక లైన్ సెగ్మెంట్. సర్కిల్ని కట్ చేసే ఒక లైన్ సెగ్మెంట్ని మనం కార్డ్ అంటాం. ఈ 2 కార్డ్స్ ఒక వర్టెక్స్ దగ్గర మీట్ అయినాయి. ఆ వర్టెక్స్ సర్కిల్ మీద ఉండాలి, అప్పుడు ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది. దాన్ని మనం ఇన్స్క్రైబ్డ్ యాంగిల్ అంటాం. ఇక్కడ చూస్తే ఇంకోటి, హియర్ ఆల్ఫా ఈజ్ సెంట్రల్ యాంగిల్ అండ్ బీటా ఈజ్ ఇన్స్క్రైబ్డ్ యాంగిల్. ఇక్కడ ఆల్ఫా ఉంది కదా, ఈ సెంటర్ సర్కిల్ సెంటర్ దగ్గర మనం ఏదైతే కార్డ్స్ తీసుకున్నామో ఆ కార్డ్స్ ఎడ్జ్ నుంచి సెంటర్కి 2 లైన్స్, అంటే ఇవి రేడియస్లు అవుతాయి అన్నమాట. ఈ 2 రేడియస్లు చూసుకుంటే అక్కడ ఒక యాంగిల్ ఫామ్ అయింది, దాన్ని మనం ఆల్ఫా అనుకున్నాం, దాన్ని సెంట్రల్ యాంగిల్ అంటాం. ద ఇన్స్క్రైబ్డ్ యాంగిల్ థియరం విచ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద యారో థియరం ఆర్ ద సెంట్రల్ యాంగిల్ థియరం. అంటే సెంట్రల్ యాంగిల్ థియరం అంటే మనకి ఇన్స్క్రైబ్డ్ యాంగిల్ థియరంకి కొన్ని నేమ్స్ ఉన్నాయి. దాన్ని ఏమంటే యారో థియరం అంటారు, లేదా సెంట్రల్ యాంగిల్ థియరం అని కూడా అంటారు దీన్ని. ఈ థియరం స్టేట్మెంట్ ఒక్కసారి చూస్తే, ద సైజ్ ఆఫ్ ద సెంట్రల్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ద సైజ్ ఆఫ్ ద ఇన్స్క్రైబ్డ్ యాంగిల్. The size of an inscribed angle is equal to the half of the size of central angle. అంటే సెంట్రల్ యాంగిల్ ఇన్స్క్రైబ్డ్ యాంగిల్ కంటే డబల్ ఉంటుంది. ట్వైస్ అంటే డబల్ ఉంటుంది, లేదా ఇన్స్క్రైబ్డ్ యాంగిల్ సెంట్రల్ యాంగిల్ కంటే హాఫ్ ఉంటుంది. ఎలాగైనా ఒకటే అవుతుంది. అంటే ఒకసారి ఫిగర్ చూద్దాం. ఇక్కడ మనకి బీటా అనేది ఏంటి? ఇన్స్క్రైబ్డ్ యాంగిల్. ఆల్ఫా సెంట్రల్ యాంగిల్. ఈ ఇన్స్క్రైబ్డ్ యాంగిల్ కంటే ఈ ఆల్ఫా ఉంది కదా, ఇది డబల్ ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ 10 అయితే ఇక్కడ 20, ఇక్కడ 30 అయితే ఇక్కడ 60, అలా డబల్ ఉంటుంది. లేదా ఈ యాంగిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఈ యాంగిల్లో ఇది హాఫ్ ఉంటుంది. అంటే ఇది 60 అయితే ఇది 30, ఇది 20 అయితే ఇది 10. ఇలా ఈ 2 రకాలుగా దాని స్టేట్మెంట్ని మనం చెప్పచ్చు. ఎలా చెప్పినా కానీ మీనింగ్ ఒకటే అవుతుంది. ఈ థియరంని మనం ప్రూవ్ చేయాలంటే 3 వేస్లో ప్రూవ్ చేయాలి. ఆ 3 వేస్ ఏంటో ఒకసారి చూద్దాం. The inscribed angle theorem can be proved by considering 3 cases. When the inscribed angle is between a chord and the diameter of a circle. అంటే ఇన్స్క్రైబ్డ్ యాంగిల్ అనేది ఒక కార్డ్కి ఇంకా దాని డయామీటర్, సర్కిల్కి డయామీటర్ ఉంటుంది తెలుసు కదా, ఆ కార్డ్కి డయామీటర్కి మధ్యలో ఇన్స్క్రైబ్డ్ యాంగిల్ ఉన్నప్పుడు ద డయామీటర్ ఈజ్ బిట్వీన్ ద రేస్ ఆఫ్ ద ఇన్స్క్రైబ్డ్ యాంగిల్. అంటే ఈ డయామీటర్ ఏదైతే ఉందో అది ఇన్స్క్రైబ్డ్ యాంగిల్కి ఒక మధ్యలో ఒక రేగా పనిచేస్తాయి. తర్వాత ద డయామీటర్ ఈస్ అవుట్ సైడ్ ద రేస్ ఆఫ్ ద ఇన్స్క్రైబ్డ్ యాంగిల్. అంటే డయామీటర్ అనేది ఈ ఇన్స్క్రైబ్డ్ యాంగిల్ ఫామ్ అయింది కదా, దానికి బయట వైపు ఉంటాయి. ఇలా ఒక 3 కేసెస్లో మనం ఈ థియరంని ప్రూవ్ చేయాలి. కేస్ 1, వెన్ ద ఇన్స్క్రైబ్డ్ యాంగిల్ ఈజ్ బిట్వీన్ ఏ కార్డ్ అండ్ ద డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్. ఇప్పుడు ఇన్స్క్రైబ్డ్ యాంగిల్ అనేది కార్డ్ ఇంకా డయామీటర్ మధ్యలో ఉన్నప్పుడు అది మనం ఏం చేస్తాం? ఇక్కడ చూస్తే ఏబి అనేది కార్డ్ అవుతుంది, ఏఓసి అనేది డయామీటర్ అవుతుంది.
డయామీటర్ ఎప్పుడు కూడా సెంటర్ నుంచే పాస్ అవుతుంది. ఇక్కడ ఈ ఆల్ఫా యాంగిల్ ఈ కార్డ్‌కి, డయామీటర్‌కి మధ్యలో ఉంది కాబట్టి ఇది ఇన్స్క్రైబ్డ్ యాంగిల్ అయింది. ఇక్కడ తీసుకున్న ఇన్స్క్రైబ్డ్ యాంగిల్. బీటా అనేది సెంటర్‌ని బేస్ చేసుకొని అయింది కాబట్టి ఇది సెంట్రల్ యాంగిల్. మనం ఇందులో ఏం ప్రూవ్ చేయాలి? బీటా అనేది ఆల్ఫాకి డబల్ ఉంటుందని ప్రూవ్ చేయాలి. దాన్ని ఎలా ప్రూవ్ చేస్తామో ఇక్కడ చూద్దాం. ఇన్ దిస్ కేస్ ఓఏ అండ్ ఓబీ ఆర్ బోత్ రేడియై. దీంట్లో ఓఏ ఇంకా ఓబీ ఈ రెండు కూడా రేడియై అంటే రెండు రేడియస్‌లు. సెంటర్ నుంచి డ్రా చేసాం కదా! ఎడ్జ్‌కి, సర్కిల్ ఎడ్జ్‌కి అప్పుడు అవి రేడియస్‌లు అవుతాయన్నమాట. అండ్ ఆర్ దస్ ఈక్వల్ టు ఈచ్ అదర్. ఈ రెండు ఆటోమేటిక్‌గా ఈక్వల్ అవుతాయి 2 రేడియస్‌లు కాబట్టి. దిస్ మీన్స్ దట్ ద ట్రయాంగిల్ ఓఏబీ ఈజ్ ఐసోస్సెలస్. ఒక ట్రయాంగిల్ లోపల 2 సైడ్స్ ఈక్వల్ వస్తే అది మనం ఐసోస్సెలస్ ట్రయాంగిల్ అంటాం. ఐసోస్సెలస్ ట్రయాంగిల్‌లో బేస్ యాంగిల్స్ 2 ఈక్వల్ ఉంటాయి. అందుకనే ఇక్కడ యాంగిల్ ఏ, యాంగిల్ బి 2 ఈక్వల్ అయినాయి. అదే ఇక్కడ రాసాం మనం. బట్ ఫ్రమ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్ థియరమ్ we know that బీటా యాజ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్ టు ద ట్రయాంగిల్ ఓఏబీ. ఇక్కడ బీటా ఉంది కదా! ఈ ట్రయాంగిల్‌కి బయట వైపు ఉంది కదా! ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ అంటాం. ఎక్స్టీరియర్ యాంగిల్ థియరమ్ ప్రకారం ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద టూ ఆపోజిట్ ఇంటర్నల్ యాంగిల్స్. ఈ బీటాకి ఆపోజిట్‌గా ఏమున్నాయి? ఇవి ఉన్నాయి. ఆల్ఫా, ఆల్ఫా. ఈ రెండిటి సమ్ ఎంత వస్తుందో బీటా కూడా అంతే వస్తుంది అని ఎక్స్టీరియర్ యాంగిల్ థియరమ్ మనకు చెప్తుంది. కాబట్టి యాంగిల్ బీటా ఈక్వల్ టు యాంగిల్ ఓఏబీ ప్లస్ యాంగిల్ ఓబీఏ. చూడండి, యాంగిల్ ఓఏబీ ఓబీఏ ఈక్వల్ టు యాంగిల్ ఓఏబీ అన్న ఆల్ఫానే, యాంగిల్ ఓబీఏ కూడా ఆల్ఫానే. సో యాంగిల్ ఆల్ఫా ప్లస్ యాంగిల్ ఆల్ఫా ఈక్వల్ టు 2 యాంగిల్ ఆల్ఫా. చూసామా మనం ఇక్కడ యాంగిల్ బీటా ఈక్వల్ టు 2 యాంగిల్ ఆల్ఫా వచ్చేసింది. ఇదే మనం ప్రూవ్ చేయాల్సింది. ఇక్కడ యాంగిల్ బీటా అనేది ఏంటి? సెంట్రల్ యాంగిల్. 2 ఆల్ఫా, ఆల్ఫా అనేది ఏంటి? ఇన్స్క్రైబ్డ్ యాంగిల్. మన థియరం ఏం చెప్తుంది? మెయిన్ ప్రూఫ్ ఏంటి? సెంట్రల్ యాంగిల్ ఇన్స్క్రైబ్డ్ యాంగిల్ కన్నా డబల్ ఉంటుంది. వచ్చింది కదా! 2 టైమ్స్ అని వచ్చింది కదా! సో ఇదే కేస్ 1ని బేస్ చేసుకొని కేస్ 2 ద డయామీటర్ ఇస్ బిట్వీన్ ద రేస్ ఆఫ్ ద ఇన్స్క్రైబ్డ్ యాంగిల్. అంటే ఈ ఫిగర్ చూడండి. ఏసీ ఒక కార్డ్, బీసీ ఒక కార్డ్. ఈ కార్డ్ మధ్యలో ఒక ఇన్స్క్రైబ్డ్ యాంగిల్ ఫామ్ అయింది, అది బీటా. ఇక్కడ సెంట్రల్ యాంగిల్ ఒకటి ఫామ్ అయింది, అది ఆల్ఫా. దీంట్లో డయామీటర్ ఉంది కదా! ఈ లైన్ ఇది మొత్తం డయామీటర్ అనమాట. ఈ మధ్యలో గ్యాప్ ఎందుకు వచ్చిందంటే ఇది మొత్తం ఇదంతా లోపల నుంచి ఉంది ఇది. ఈ మొత్తం డయామీటర్. ఇందులో అదే చెప్తున్నారు. ద డయామీటర్ ఇస్ బిట్వీన్ ద రేస్ ఆఫ్ ద ఇన్స్క్రైబ్డ్ యాంగిల్. సో ఇన్స్క్రైబ్డ్ యాంగిల్ మధ్యలో నుంచి ఇలా ఒక డయామీటర్ వెళ్తే అని అర్థం అనమాట. అంటే ఇప్పుడు యాంగిల్ బీటాని డయామీటర్ ఏం చేసింది? 3, 4, 1, 2 అంటే బీటాని 3, 4కి కట్ చేసింది. 2 ఈక్వల్ పార్ట్స్‌గా కట్ చేసింది. ఇక్కడ ఆల్ఫాని కూడా 2 ఈక్వల్ పార్ట్స్‌గా కట్ చేసింది. ఇప్పుడు చూస్తే లెట్ us ట్రై టు యూజ్ వాట్ వి జస్ట్ ప్రూవ్డ్ ఇన్ కేస్ 1 అండ్ డ్రా ద డయామీటర్. సో మనం ఏదైతే కేస్ 1లో ప్రూవ్ చేసాం దాన్ని ఇక్కడ యూజ్ చేసుకోబోతున్నాం. అండ్ నౌ వీ కెన్ జస్ట్ ట్రీట్ దిస్ కేస్ యాజ్ 2 ఇన్స్టెన్సెస్ ఆఫ్ ద కేస్ 1. అంటే దీన్ని మనం కేస్ 1 కేస్ 1లా అనుకోవచ్చు ఇక్కడ. అంటే ఇటువైపు చూస్తే అంటే ఏసీ ఇంకా ఈ డయామీటర్ అదే మనం చూసాం. కేస్ 1 ఒకసారి చూద్దాం. చూడండి, ఏసీ ఇక్కడ చూడండి, ఏబీ ఇది ఒక పార్ట్. దీనికి ఇటువైపు రిఫ్లెక్స్ ఉందనుకోండి, అప్పుడు ఏబీ ఇక్కడికి వస్తుంది, అప్పుడు ఇటువైపు సేమ్ అదే యాంగిల్ ఫామ్ అవుతుంది. అలా ఉన్నట్టుగా మనం ఊహించుకోవచ్చు. చూడండి, డయామీటర్ ఇది ఒక కార్డ్, అప్పుడు ఇక్కడ ఒక యాంగిల్, ఇక్కడ ఒక యాంగిల్. అదేవిధంగా ఇటువైపు కూడా సేమ్. అలా కేస్ 1నే రెండు కేస్ 1లు అనుకోవచ్చు దీన్ని. సో ఫ్రమ్ ద ఫస్ట్ కేస్ యాంగిల్ 1 ఈక్వల్ టు 2 ఇంటూ యాంగిల్ 3. సో యాంగిల్ 1 అనేది కేస్ 1 నుంచి యాంగిల్ 1 అనేది 3కి ఇంటూ డబల్ ఉంటుంది. ఎందుకంటే ఇదేమో సెంట్రల్ యాంగిల్, ఇదేమో ఇన్స్క్రైబ్డ్ యాంగిల్ కాబట్టి. యాంగిల్ 1 ఈక్వల్ టు 2 ఇంటూ యాంగిల్ 3. అదేవిధంగా యాంగిల్ 2 ఈక్వల్ టు 2 ఇంటూ యాంగిల్ 4. యాడింగ్ దీస్ 2 ఈక్వేషన్స్ వీ గెట్ యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ఈక్వల్ టు 2 ఇంటూ యాంగిల్ 3 ప్లస్ 2 ఇంటూ యాంగిల్ 4. యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 చూడండి, యాంగిల్ 1ని యాంగిల్ 2ని కలిపితే మొత్తం ఆల్ఫా అయిపోతుంది. అది అందుకే ఇక్కడ యాంగిల్ ఆల్ఫా అని రాశాను. ఈక్వల్ టు ఈ రెండిట్లో 2 కామన్ ఉంది కదా, 2 కామన్ తీస్తే యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 4. యాంగిల్ ఆల్ఫా ఈక్వల్ టు 2 ఇంటూ యాంగిల్ బీటా. యాంగిల్ 3ని యాంగిల్ 4ని ఎడిషన్ చేస్తే మనకు అది బీటా అవుతుంది. యాంగిల్ ఆల్ఫా ఈక్వల్ టు 2 ఇంటూ యాంగిల్ బీటా. ఇక్కడ యాంగిల్ ఆల్ఫా అనేది సెంట్రల్ యాంగిల్,
యాంగిల్ బీటా అనేది ఇన్స్క్రైబ్డ్ యాంగిల్. థియరం మెయిన్ ప్రూఫ్ ఏంటి? మెయిన్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది? ఇన్స్క్రైబ్డ్ యాంగిల్ సెంట్రల్ యాంగిల్ కంటే హాఫ్ ఉంటుంది. లేదా ఇన్స్క్రైబ్డ్ యాంగిల్ సెంట్రల్ దానికి డబుల్ ఉంటుంది అని చెప్తుంది. సో ఇక్కడ చూడండి ఆల్ఫా ఈక్వల్ టు 2 ఇంటూ యాంగిల్ బీటా వచ్చింది. సో దీన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. అది కూడా దీన్ని మనం కేస్ 2లో ప్రూవ్ చేసాం. కేస్ 3 ద డయామీటర్ ఈజ్ అవుట్ సైడ్ ద రేస్ ఆఫ్ ద ఇన్స్క్రైబ్డ్ యాంగిల్. ఇక్కడ డయామీటర్కి ఇంకా రేస్ ఏదైతే ఇన్స్క్రైబ్డ్ యాంగిల్ ఫామ్ అయ్యే రేస్ ఉంటాయి కదా, వాటికి సంబంధం ఉండదు. ఇక్కడ చూస్తే ఇది డయామీటర్, ఇది ఒక కార్డ్, ఇది ఇంకొక కార్డ్. ఈ రెండింటికి మధ్యలో ఉన్న యాంగిల్ బీటా 1, ఇక్కడ ఆల్ఫా 1. ఇవి మనకి కావాల్సిన మెయిన్ యాంగిల్స్. ఈ రెండు కార్డ్స్కి ఈ డయామీటర్కి మనకి సంబంధం లేదు, ఎందుకంటే ఇవి ఇక్కడ యాంగిల్ ఫామ్ చేసినాయి. ఇవే మనం ప్రూవ్ చేయాలి. ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది కాబట్టి దాన్ని బీటా అని తీసుకున్నాం. ఇక్కడ ఒక సెంట్రల్ యాంగిల్ ఆల్ఫా అని తీసుకున్నాం. సో దాన్ని బట్టి ఇక్కడ మనం కొన్ని విషయాలు చెప్తాం, చూద్దాం. ద ఫస్ట్ ఇన్స్క్రైబ్డ్ యాంగిల్ ఈజ్ బీటా. చూడండి, ఇది ఫస్ట్ ఫిగర్ నుంచి మనం తెచ్చుకుంది. అండ్ ద సెకండ్ ఇన్స్క్రైబ్డ్ యాంగిల్ ఈజ్ బీటా ప్లస్ బీటా 1. చూడండి, ఇది మొత్తం బీటా ప్లస్ బీటా 1 ఇది మొత్తం కలిపితే ఒక యాంగిల్ అవుతుంది, ఇన్స్క్రైబ్డ్ యాంగిల్. ఇది డయామీటర్తో లింక్ అవుతూ ఆల్ఫా ఈజ్ ఏ సెంట్రల్ యాంగిల్ దట్ సబ్టెన్స్ ద సేమ్ ఆర్క్ యాజ్ బీటా. ఇక్కడ ఆల్ఫా అనేది సెంట్రల్ యాంగిల్ అవుతుంది బీటా అని పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు 2 బీటా. అప్పుడు ఆల్ఫా ఈక్వల్ టు 2 బీటా అవుతుంది. ఇది సెంట్రల్ యాంగిల్, ఇది ఇన్స్క్రైబ్డ్ యాంగిల్ కాబట్టి. అండ్ ద యాంగిల్ ఆల్ఫా 1 ఈజ్ ఏ సెంట్రల్ యాంగిల్. సో చూడండి, ఆల్ఫా 1 అనేది ఏమవుతుంది, ఇక్కడ మొత్తం కలిపితే ఇది ఒక సెంట్రల్ యాంగిల్ అవుతుంది, రెండు కలుపుకుంటే. దట్ సబ్టెన్స్ ద సేమ్ ఆర్క్ యాజ్ బీటా ప్లస్ బీటా 1. బీటా ప్లస్ బీటా 1కి ఇది ఆల్ఫా ప్లస్ ఆల్ఫా 1 అనేది సెంట్రల్ యాంగిల్ అవుతుంది. సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ బీటా ప్లస్ బీటా 1. సో వీ హ్యావ్ యాంగిల్ ఆల్ఫా ఈక్వల్ టు 2 ఇంటూ యాంగిల్ బీటా, యాంగిల్ ఆల్ఫా ప్లస్ యాంగిల్ ఆల్ఫా 1 ఈక్వల్ టు 2 ఇంటూ యాంగిల్ బీటా ప్లస్ బీటా 1. సో ఇక్కడ బీటా ప్లస్ బీటా 1 ఈ రెండింటినీ కలిపితే ఒక యాంగిల్ అనుకుంటే అది ఒక ఇన్స్క్రైబ్డ్ యాంగిల్. ఆల్ఫా 1ని కలిపి తీసుకుంటే అది ఒక సెంట్రల్ యాంగిల్. ఈ యాంగిల్ కంటే, మొత్తం యాంగిల్ కంటే ఈ యాంగిల్ హాఫ్ ఉంటుంది, అది ఇక్కడ చెప్పాం. ఆల్ఫా ప్లస్ యాంగిల్ ఆల్ఫా 1 ఈక్వల్ టు 2, ఈ 2తో మల్టిప్లై చేస్తున్నా, 2 యాంగిల్ బి ప్లస్ 2 యాంగిల్ బీటా 1 అవుతుంది విడివిడిగా. ఇక్కడ దీన్ని బట్టి 2 యాంగిల్ బీటా అంటే ఆల్ఫా అని రాయొచ్చు మనం, అందుకే ఇక్కడ ఆల్ఫా అని రాశాను. ఇటువైపు ఉన్న ఆల్ఫా ఇటువైపు ఉన్న ఆల్ఫా క్యాన్సిల్ అయిపోతుంది. యాంగిల్ ఆల్ఫా 1 ఈక్వల్ టు 2 ఇంటూ యాంగిల్ బీటా 1. చూడండి, యాంగిల్ ఆల్ఫా 1 ఈక్వల్ టు 2 ఇంటూ యాంగిల్ బీటా 1. సెంట్రల్ యాంగిల్ ఇన్స్క్రైబ్డ్ యాంగిల్ కంటే డబల్ ఉంది. ఇది మన థియరం యొక్క స్టేట్మెంట్. అంటే దీని ఇప్పుడు మనం ప్రూఫ్ని బట్టి ఇప్పుడు ఆలోచిద్దాం దీని గురించి. అంటే ఇక్కడ ఆల్ఫా 1 అనేది సెంట్రల్ యాంగిల్, బీటా 1 అనేది ఇన్స్క్రైబ్డ్ యాంగిల్ అవుతుంది. ఈ డయామీటర్ అవుట్ సైడ్ చూడండి, ఈ యాంగిల్కి ఇది అవుట్ సైడ్, అసలు సంబంధమే లేదు. ఆల్ఫా 1కి దీనికి సంబంధమే లేదు. సో ఇదనమాట ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, థర్డ్ కేస్ అనేది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకొని దీన్ని నోట్ చేసుకోవాలి. సో ఈ 3 కేసెస్ ఈ విధంగా మనం ప్రూవ్ చేసాం. 3 కేసెస్లో కూడా మన యొక్క స్టేట్మెంట్ మాత్రం ఒకటే, ప్రూఫ్ మాత్రం ఒకటే. సో ఇప్పుడు మనం నేర్చుకున్న దాన్ని బట్టి ఎక్స్ అనేది ఇన్స్క్రైబ్డ్ యాంగిల్ అవుతుంది 120 degrees, సెంట్రల్ యాంగిల్ అవుతుంది. ఇక్కడ 50 అనేది ఏ యాంగిల్ అవుతుందో మీరే కామెంట్ చేయండి. అప్పుడు ఇక్కడ ఎక్స్ ఎంత అవుతుందో కూడా కామెంట్ చేయండి. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది, ఈ ఫిగర్లో కూడా ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందో కామెంట్లో ఆన్సర్ చేయండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో.